మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మదిలిపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు శెట్టిపల్లి రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు ఎన్నుపోటు కార్యక్రమానికి ఇవాళ భారీగా నిరసన ర్యాలీ చేపడతా ఉన్నాం. వివిధ దశల వారీగా ఈ ప్రభుత్వం మీద నిరసన చేపడతా ఉన్నాం. ఈ నెల 4వ తేదీ చూస్తే మదిలిపూర్ నియోజకవర్గంలో 5 ప్రధాన కేంద్రాల్లో కూడా మండలంలో నిరసన చేపట్టాం. నిన్నగాక మొన్న నల్లబెల్లులతో నిరసన చేపట్టాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి బాధితులుగా పీడితులుగా మోసపోయినటువంటి వేలాది మంది ప్రజలతో ఈ రోజు భారీ నిరసన ర్యాలీ చేపట్టాం. మరి మనం ఒక్కసారి ప్రజలను గమనించినట్లయితే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులానికి సంబంధించి 140 హామీలు ఇచ్చాడు. ఆనాడు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పథకాలు కొనసాగిస్తూ సూపర్ 6 అమలు చేస్తా అనేసి ఊరూరా చెప్పాడు. ఊరూరా దండోరా వేయించాడు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది. సిగ్గు శర్మ లేకుండా ఇవాళ 2 సంవత్సరాల సభ నిర్వహించుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. ఆ సభ నిర్వహించుకునేదానికి ఆ నైతిక అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా అనేసి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మరి సూపర్ 6 అన్నావు, 3 పార్టీలు కలిసి 6 హామీలు అమలు చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నుపోటుకు నాంది ఈ పొద్దుది కాదు. 1995 వైస్రాయ్ హోటల్ నుంచి స్వయానా పిల్లనిచ్చినటువంటి మామను పొడిచిన నాటి నుండి ఈ రోజుటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తానే ఉన్నారు. స్వచ్ఛమైన మన రాయలసీమ భాషలో చెప్పాలంటే నమ్మించి వెనకల్ల పిడి బాటుతో పోర్చినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తా ఉన్నారు. మరి స్త్రీశక్తి మహాశక్తి పథకం చెప్పావు, ఏం చెప్పావు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు ప్రతి స్త్రీకి కూడా 1700 రూపాయల ఆడబిడ్డలు ఎదిగిస్తున్నావు. మరి ఈ 2 ఏళ్ల కాలానికి 36,000 రూపాయలు బాకీ ఉన్నావు. మరి చెల్లించావు ఎక్కడైనా? ఇది ఆడబిడ్డలు దగా చేసినట్టు కాదా? ఇది ఆడబిడ్డలకు ఎన్నుపోటు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి గ్యాస్ లేకుండా మంట పుట్టించేటువంటి మేధావి చంద్రబాబు నాయుడు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాడు. ఏ ఒక్క మహిళకైనా ఏ ఒక్క గృహిణికైనా గ్యాస్ కింద దీపం పథకం వచ్చిందా? ఇది మరి వంటింటి మహిళలకు ఎన్నుపోటు కాదా ఈ ప్రభుత్వం పొడిచిందని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల 1 సంవత్సరం ఎగ్గొట్టి మరో సంవత్సరం తూతూ మంత్రంగా ఉచిత ప్రయాణం పెట్టావు. ఆ ఉచిత ప్రయాణం ఎట్లా? ఆర్డినరీ బస్సులు 5 సర్వీసులు పెట్టి కోత పెట్టి ఇవాళ వాటికి కూడా పంగనామాలు పెట్టావు. పల్లికి వందనం పంగనాలు పెట్టి మందు బాబులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఇంధనం ఫుల్గా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఎన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో జగనన్న ఆడబిడ్డలను హక్కును చేర్చుకున్నాడు. ఆడబిడ్డలను చేదోడిచ్చాడు, చేయూత కల్పించాడు, ఆసరా కల్పించాడు. మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించినటువంటి జగనన్న ప్రభుత్వం నాటిది. మరి ఇవాళ రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? రేయనక పగలనక ఎండనక వాడనక పంట పండించుకుంటే ఆ పంటకు గిట్టుబాటు కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి గత ప్రభుత్వం ధరల స్వీకరించింది, గిట్టుబాటు ధర కల్పించింది. ఖచ్చితంగా ఖరీఫ్ నాటి స్టార్ట్ అయ్యేదలికే రైతు భరోసా విడుదల చేసింది, రైతు గిట్టుబాటు ధర కల్పించింది, జలశ్రీ తీసుకొచ్చింది. మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటే 1 సంవత్సరం రైతులందరికీ ఎగనామం పెట్టి మరో సంవత్సరం తూతూ మంత్రంగా అనేక కండిషన్లు పెట్టి రైతులకు కూడా ఈ రోజు పొడిచినటువంటి నైజం విజనరీ చంద్రబాబు నాయుడు. మరి ఇది రైతులు దగా చేసినట్టు కాదని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఏమని మాట ఇచ్చారు? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగం రాని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు. 2 సంవత్సరాలు గడిచింది, 16,000 రూపాయలు 16,000 బిఎస్సీ ఉద్యోగాలు కల్పించావు. ఏ రకంగా కల్పించావు? రాష్ట్రంలో గోల్డ్ మెడల్ ఉన్నటువంటి విద్యార్థికి టీచర్ ఉద్యోగం రాలేదు. కానీ స్పోర్ట్స్ కోటా కింద పేకాట ఆడే వారికి టీచర్ ఉద్యోగం ఇచ్చామంటే ఈ ప్రభుత్వానికి కొలమానం. ఏ విధంగా పారదర్శకంగా లేనటువంటి ప్రభుత్వం ముందుకు పోతా ఉందో మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఆలోచించాలనేది మనం చేస్తా ఉన్నాం. మరి నిరుద్యోగ వృత్తి ఏమైంది?
36,000 నిరుద్యోగులు బాకీ పడ్డావు. మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానికానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దగ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అటువంటి కష్టకాలంలో కూడా ఆర్థికంగా రాష్ట్రం మీద భారం పడకుండా చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని తూచా చెప్పకుండా డేటు చెప్తే డేటు ప్రకారం డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా దగ్గర 4,30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి ఘనత చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి నువ్వు తెచ్చావు 2 సంవత్సరాలకే 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇవ్వలేకపోయింది? చెప్పినటువంటి పథకాలు అమలు చేయలేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. వీరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి. పేదవాడి ఆరోగ్యం కోసం పేదవాడు కూడా డాక్టర్ చదవాలని 17 మెడికల్ కాలేజీని రాష్ట్రానికి తెచ్చి పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభిస్తే అధికారం లేక రాగానే నీ అనుమానులకు నీ బినామీలకు కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తానంటే అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. నాడు నేడు కింద ఇవాళ నేను చదివిన స్కూల్ కూడా నేను స్కూల్కి పోతే ఇది నేను చదివిన స్కూలా లేకపోతే కాన్వెంట్ స్కూలా అనేటువంటి ఆశ్చర్యం కలిగేటువంటి స్థితిలో నాడు నేడు కింద పిల్లలకు విద్యా దీవెన ఇచ్చాడు, వసతి దీవెన ఇచ్చాడు, కరెక్ట్ గా అమ్మఒడి ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేశాడు, కోర్టుల విధానాన్ని తీసుకొచ్చాడు. ఇన్ని రకాలుగా విద్యార్థులకు మేలు చేశాడు. మరి హాస్పిటల్ మరి ఈ విధంగా చూస్తే 17 మెడికల్ కాలేజీలు, 15,000 సచివాలయ కేంద్రాలు, ఆర్బీకే సెంటర్లు, ప్రాథమిక క్లినిక్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఏ మారుమూల పల్లెకెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే అది అని కనపడతా ఉంది. ఇవాళ ఈ 2 ఏళ్ల చరిత్రలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మీరు 3 పార్టీలు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేయలేదంటే మీకు సిగ్గు శర్మ ఉన్నా ఈ రోజు మీరు ఆ సభ నిర్వహించడానికి నైతిక హక్కు ఉందా అని అడుగుతాను.